నమస్కారం. I am Krishna Mohan Manchitalapati. Welcome to my YouTube channel Krish Talks 18. ఈ రోజు మనం స్టార్ ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మ గారి గురించి తెలుసుకుందాం. రోహిత్ శర్మ 1987 ఏప్రిల్ 30న నాగపూర్లో జన్మించారు. చిన్నప్పటి ఆర్థిక సమస్యల వల్ల అతను తన గ్రాండ్ పేరెంట్స్ మామయ్య వాళ్ళ ఇంట్లో పెరిగాడు. తర్వాత అతను ఇండియన్ క్రికెట్ టీంకి రిప్రజెంట్ చేయాలనే అంబిషన్తో తన కెరీర్ని కొనసాగించి first milestone in his cricket career life is he played 2007 T20 World Cup. ధోని కెప్టెన్సీలో 2007 T20 వరల్డ్ కప్ గెలిచిన టీంలో రోహిత్ శర్మ సభ్యుడు. అయితే తర్వాత అతని ఫామ్ వల్ల హీ డిడ్ నాట్ గెట్ ద ఆపర్చునిటీ ఇన్ 2011 ODI వరల్డ్ కప్. కొంత నిరాశ చెందిన తర్వాత అత్యద్భుతమైన ఫామ్ను కొనసాగించి 2015 ODI వరల్డ్ కప్లో స్థానం సంపాదించాడు. 2015 ODI వరల్డ్ కప్లో రోహిత్ శర్మ ఒక సెంచరీతో 330 రన్స్ స్కోర్ చేశాడు. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే టీమిండియా సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూసింది. తరువాత ద మేజర్ మైల్ స్టోన్ ఇన్ రోహిత్ శర్మ క్రికెట్ కెరీర్ ఈస్ ఇన్ 2019 ODI వరల్డ్ కప్ విత్ 5 centuries he scored 648 runs. The only ODI batsman to score 500s in a single వరల్డ్ కప్. ఆ వరల్డ్ కప్లో కూడా అన్ఫార్చునేట్లీ ఇండియా సెమీఫైనల్స్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవిచూసింది. రోహిత్ శర్మ ఈజ్ ద ఓన్లీ బ్యాట్స్మెన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ODI క్రికెట్ టు స్కోర్ 3 double hundreds. తర్వాత 2023 ODI వరల్డ్ కప్లో కూడా అతని కెప్టెన్సీలో ఇండియా ఆద్యంతం వరల్డ్ కప్ ఫైనల్స్ దాకా అత్యద్భుతంగా ఆడి కానీ వరల్డ్ కప్ ఫైనల్స్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూసింది. ఇది 140 కోట్ల మంది భారతీయులకి కొంత నిరాశ చేకూర్చింది. తర్వాత పడి లేచిన కెరటంలో రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో 2024 T20 వరల్డ్ కప్ గెలిపించాడు. అలాగే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించాడు. రోహిత్ శర్మ తన కెరీర్లో ODIలో 33 సెంచరీస్ స్కోర్ చేశాడు అండ్ టెస్టుల్లో 12 సెంచరీస్ అండ్ T20 ఫార్మాట్లో 5 సెంచరీస్ స్కోర్ చేశాడు. అంటే యాజ్ ఎ టోటల్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్ హీ స్కోర్డ్ 50 hundreds. తర్వాత ఇన్ రోహిత్ శర్మ హిట్ 349 సిక్సెస్ ఇన్ ODI అండ్ 205 సిక్సెస్ ఇన్ 2020 అండ్ 88 సిక్సెస్ ఇన్ టెస్ట్. తర్వాత రోహిత్ శర్మ యాజ్ ఎ టోటల్ ఇన్ ODI ఈ స్కోర్డ్ 11,000